అందరికీ వందనములండి. దేవుడి మహాకృపను బట్టి మరి ఈ 7 రోజులు ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ కోసము లేక విద్యార్థుల కోసము మనందరం ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. ఇలా ఈ 7వ రోజులోకి మరి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృప బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఆమెన్. నిజమే కదండి. దేవుడి యందు మనం నమ్మకం ఉంచి ఈ 7 రోజుల బిడ్డల నిమిత్తం మనం ప్రార్థన చేయుచున్నాము. ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యములను మన బిడ్డల పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. ఆమెన్. మరి 7వ రోజు భక్తి శ్రద్ధలతో పరిపూర్ణంగా దేవుడి మీద నమ్మకాన్ని ఉంచి ప్రార్థన చేయండి. మనం యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాము. ఆ విషయాన్ని మర్చిపోకుండా మనందరం కూడా పరిపూర్ణంగా దేవుడిని ఆధారం చేసుకుంటూ ఆయన మాత్రమే కార్యం చేయగలరు, ఆయన మాత్రమే జ్ఞానాన్ని అనుగ్రహించగలరు, ఆయన మాత్రమే తెలివిని అనుగ్రహించగలరు, ఆయన మాత్రమే మరి మన బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించగలరు అని నమ్మకంతో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం 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 స్తుతి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ని బట్టినైనా గత 7 రోజులుగా మేము ప్రార్థన చేయుచున్నామయ్యా. ప్రతి ప్రార్థన ఆలకించుచున్న తండ్రి మీకు లెక్కలేని వందనాలు 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 స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు రాసిన ప్రతి ఎగ్జామ్లో కూడా నన్ను మీరు తోడుగా ఉన్నారు. తెలివిని అనుగ్రహించారు తండ్రి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించారు, ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరూ స్తోత్రం 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 అయ్యా. మీకు వందనాలు. మేమందరం ఇలా ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నైనా, ఈ వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. వేదవా స్తోత్రం నైనా మిమ్మల్ని మేము అడుగుచున్నాము తండ్రి. ఇంకనైనా ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్నానైనా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న ప్రతి ఒక్కరికి నైనా మీకు తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నాము తండ్రి, కేవలం మీ కృప వల్ల మాత్రం మేము ఇలా ఉన్నాం కదా ప్రభువా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఎగ్జామ్స్ రాస్తుండగా తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించినైనా తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఎగ్జామ్స్ని బట్టినైనా జీవితంలోనైనా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డనైనా తను తగ్గించుకుని తెలివితోని జ్ఞానంతోని మసులు కురినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. నీ యందునైనా నమ్మిక ఉంచి ఉన్నాం ప్రభువా. మీరు మాత్రమేనైనా మా పట్లనైనా అద్భుతమైన కార్యాలు జరిగించగలరు. మీరు మాత్రమే మమ్మల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచగలరు ప్రభువా. దేవా స్తోత్రం. మేము నడవలసిన మార్గంలో మమ్మల్ని నడిపించండి. మాకు కావలసిన చక్కని ఆలోచన చెప్పండి ప్రభువా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ముందుండినైనా మమ్మల్ని నడిపించండి అయ్యా. మీకు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం. బిడ్డలకు కావలసిన ప్రతి కాపుదల కృపనైనా మీరు అనుగ్రహించి బిడ్డలు చదువుతున్న ప్రతి చదువులోనైనా మీరు తోడుకొనండి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. ఎగ్జామ్స్ రాస్తుండగానైనా ఏ భయము లేకుండా ప్రభువా, ఏ బలహీనతలు లేకుండా ప్రభువా, మీ తెలివితోనైనా నింపబడి మీ జ్ఞానంతో నింపబడినైనా స్తోత్రం. ప్రశ్నాపత్రం చూడగానే చదువునివన్నీ గుర్తుండడానికి మీరు సహాయం చేయండి. మహిమకరంగా బిడ్డల ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు 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 వందనాలు. అద్భుతమైన కార్యములను జరిగించు దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఎవరి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ఎగ్జామ్స్ విషయంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఇంకా 7 రోజులు ఎవరైతే నమ్మకంగానైనా మీ మీద ఆధారపడి మిమ్మల్ని గురిగా చేసుకుని మిమ్మల్ని ఆశ్రయంగా చేసుకుని కేవలం మీ వల్ల మాత్రమే తెలివి జ్ఞానం అనుగ్రహించబడుతుందని ఎవరైతే విశ్వాసంగా ఈ 7 రోజులు ప్రార్థనలో ఉన్నారో అట్టి వారికి నేను అద్భుతమైన కృపను అనుగ్రహించండి అయ్యా. కాపుదలను అనుగ్రహించండి. మీ శక్తి చేత బలము చేత నింపి ప్రభువా 7 రోజులు చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబును అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి బిడ్డనైనా దేవా స్తోత్రం 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 స్తోత్రం. నైనా అద్భుతంగా ఎగ్జామ్స్ విషయంలోనైనా ఫలితాల విషయంలోనైనా దేవా స్తోత్రం. మీ సాక్షిగా నిలవబడడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఎగ్జామ్లో తోడుగుండండి అయ్యా. మీరే తండ్రి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి మీరు సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ విషయంలో కూడా అద్భుతమైన కార్యం జరిగించండి. ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా బాధపడకుండానైనా ప్రతి ఒక్కరూ ఆనందంతోనైనా
దేవా స్తోత్రం, మీరు ఇచ్చిన ఫలాన్ని నేను ప్రతిఫలాన్ని పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. దీనిని బట్టి జీవితంలో నేను స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రతి బిడ్డ మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యాలు దయచేయండి. ఎవ్వరూనైనా ఎటువంటి భయానికి లోను కాకుండా మిమ్మల్ని పరిపూర్ణంగా ఆధారం చేసుకుని జీవించినట్లు మీరు సహాయం చేయండి అయ్యా. సమస్తమునైనా దేవా స్తోత్రం, మా కొరకు మీరు సమకూర్చిబడి మేలులు జరిగించడానికి ఎంతో సహాయం చేస్తున్నారయ్యా. మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవా మీకు స్తోత్రాలయ్యా. బిడ్డల పట్ల కూడా అద్భుతమైన కార్యాలు జరిగించండి. ప్రార్థనా పరులుగా తీర్చిదిద్దండి. జ్ఞానంలోనైనా దేవా స్తోత్రంనైనా మిమ్మల్ని అడిగినట్లునైనా వారు దేవా స్తోత్రం మీరు సహాయం చేయండి. మీలో జ్ఞానం ఎవరికైనా కొద్దిగా ఉందని అడుగుడి, నేను దయచేస్తానని మీరు మాట్లాడుతున్నారయ్యా. ధారాళంగా జ్ఞానాన్ని దయచేసి దేవా మీకు స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో మీ తెలివితేటలతో నింపి ఎగ్జామ్స్ విషయంలో బిడ్డలు అద్భుతమైన కార్యం జరిగించినట్లు మీరు సహాయం చేయండి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కుడుగ్గాని ఎడమకైనా త్రుట్టెలకుండా నిత్యము మీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. ఆ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విధేయత కలిగి బిడ్డలు జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ ఎగ్జామ్స్ని బట్టి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు ఉండడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఇదిగో 10th రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఇప్పటికి ఎగ్జామ్స్ రాసి ఉన్నారయ్యా. రాసిన ఎగ్జామ్స్ని బట్టి మీకు స్తోత్రాలు. రిజల్ట్ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించండి. 10th క్లాస్ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ రాసిన తర్వాత వారి రిజల్ట్ విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి అయ్యా. చాలామంది ఎంసెట్గా నీట్కి ప్రిపేర్ అవుతున్నారు. బట్టి వారిని జ్ఞాపకం చేసుకుని తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఇంజనీరింగ్లోనైనా స్తోత్రంనైనా అసెంబ్లీ అవుతున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డలు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నా ప్రతి బిడ్డకి కావాల్సిన కాపుదల కృప జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తారని, ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తూ అద్భుతమైన కార్యం బిడ్డలకు జరిగిస్తారని, 7 రోజులు చేసిన ప్రతి ప్రార్థన ప్రతిఫలం ప్రతి బిడకి మీరు అనుగ్రహింపు చేస్తారని, ప్రతి బిడని మీ పాదాలకు అప్పచెప్తూ తెలివిని జ్ఞానంతో నింపి మీ సాక్షులుగా ప్రతి బిడ్డను ఉంచుతారని, సమస్తగాంత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి 7 రోజులు వరుసగా ప్రార్థన చేయడం జరిగింది. మీరు అందరూ కూడా 7 ప్రార్థనలో కూడా మరి ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మీ పట్ల మీ బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగించునుగాక. 1000 స్తుతులు మన వీడియోలో ఉన్నది. 1000 స్తుతులు మరి దేవుడిని స్తుతించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి ఉదయం లేవగానే 1000 స్తుతులతో మరి దేవుణ్ణి దర్శించుకోండి. మరి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రతి ఉదయం దేవునితోనే మరి అద్భుతమైన కార్యక్రమం దేవుడు నడిపించుచున్నారు. ప్రతి ఉదయం ఒక వాగ్దానంతో మనం ముందుకు మరి దేవుడు ప్రేరేపణ బట్టి ఆ వాగ్దానాలు కూడా మన ముందుకు వస్తున్నాయి. మీరు అందరూ కూడా వాటన్నిటిని చూసి దేవునిలో బలపడుదురుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్.